వెల్కమ్ టు గమ్యాస్ వరల్డ్. స్పెషల్ ఇంగ్రీడియంట్స్ లేకుండా సింప్లీ సూపర్గా ఈ వీడియోలో చికెన్ కర్రీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. పావు కిలో క్వాంటిటీకి సరిపడా చెప్తున్నాను, గమనించగలరు. 4 టేబుల్ స్పూన్ ఆయిల్లో నార్మల్ సైజ్ ఆనియన్ పడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ పీసెస్ని వేసి కలుపుకొని 4 మినిట్స్ ఉడికించుకోవాలి. తర్వాత స్పూన్ పసుపు వేసి 5 మినిట్స్ ఉడికించుకోవాలి. నెక్స్ట్ అల్లం స్పూన్ అంతా వేసి ఫ్రెండ్స్ 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇక తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్, అది గల్లుపోయినా పర్లేదు ఫ్రెండ్స్, వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ ఆగి ఫ్రెండ్స్. పావు కిలోకి 4 స్పూన్ల కారం అయితే బాగుంటుంది. ఒకవేళ మీరు తక్కువ తినే వల్ల అయితే 2 to 3 స్పూన్ ఆఫ్ కారం వేసుకొని ఫ్రెండ్స్ బాగా కలుపుకోవాలి. ఒక హాఫ్ మినిట్ ఆగి 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 3 మినిట్స్ ఉడికించుకున్నాక ఒక పెద్ద గంటెడు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తిమీర అండ్ మసాలా వేసుకోండి ఫ్రెండ్స్, బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించండి ఫ్రెండ్స్. అది ఆయిల్ అంతా మీకు కనిపించాలి పైనంతా. అలా వస్తే కూర కంప్లీట్ అయిపోయినట్టు ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీ అయినా తక్కువ ఇంగ్రీడియంట్తో చేసే చికెన్ కర్రీ రెడీ. ఎలా ఉందో కమెంట్స్లో తప్పక తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. సో ప్లీజ్ డూ ఇట్. థ్యాంక్ యూ.